నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు ఈ ఎపిసోడ్లో జిఐ పైపులతో పందిరి వేసుకుంటే దాని కొలతలు ఎలా వేసుకోవాలి, కాస్ట్ ఎంత అయింది అనేది మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎవరైనా వేసుకోవాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ కాస్ట్కి అనుకూలంగా కొలతలను బట్టి మీరు వేసుకోవచ్చు. ఎలా చేశాను అనేది కూడా చెప్తాను. చాలా స్ట్రాంగ్గా తయారైంది. ఎలా చేశానో చెప్తాను. ఈ జిఐ పైపులు అండి, నేనేం చేశానంటే 4 పరకలు జిఐ పైపులు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అంటే 1 ఇంచ్ అనమాట. దాని విడ్త్ వచ్చి 1 ఇంచు, అంటే 1 ఇంచ్ పైపులు అంటాం కదా అవి. దీని లెంగ్త్ అంటే ఒక్కొక్క పొడవు 20 అడుగులు ఉంటుందండి. 20 అడుగులు ఒక లెంగ్త్ కింద అమ్ముతారు. దానికి ఇలా ఏం చేశారంటే, మనం నిలువుగా గోడ కొట్టే చోట దానికి ఇలా వెల్డింగ్ చేయించి వెనకాల బద్దీలు, ఆ బద్దీలకు కన్నాలు పెట్టి అది గోడలోకి మనం స్క్రూలు వేసి బిగించుకున్నాం అనమాట. ఆ వెల్డింగ్ కాడ తుప్పు పట్టకుండా దానికి పెయింట్ వేసాను, రెడ్ ఆక్సైడ్ వేసాను. ఎందుకంటే జిఐ పైప్ అంతా తుప్పు పట్టదు. ఈ విధంగా 2 చోట్ల చేసాం. ప్రతి రాడ్కి నుంచో పెట్టినట్టే దానికి 2 చోట్ల ఆ విధంగా పెట్టుకున్నాం అనమాట. ఇది ఒక పైపు, అలాగే ఇది వెనకాల ఉన్న 2 పైపులు ఉన్నాయి. పైన ఈ విధంగా దానికి వేసి వెల్డింగ్ చేయించేసాను. పైన వెల్డింగ్ అయిపోయి కింద మట్టుకు ఇలా స్క్రూలు వేసాం అనమాట. దీని థిక్నెస్ వచ్చి 1 ఇంచ్, 25, అదే 1 ఇంచ్ అంటే 25 మిల్లీమీటర్స్. ఈ లెంగ్త్ అంటే హైట్ వచ్చి 7 అడుగులు పెట్టాను. పొడవు వచ్చి 16 అడుగులు, వెడల్పు వచ్చి 6 అడుగులు. 16 x 6 అనమాట. ఈ పొడవు నిలువుగా వేసినవి ఒకటి 7 అడుగులు. ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను అనమాట. ఇది రెండో సైడ్ వే. అక్కడ చూసారా, వెల్డింగ్ చేసిన చోట తుప్పు పడద్దని చెప్పేసి వెల్డింగ్ చేసిన ప్రాంతంలో మట్టుకి రెడ్ ఆక్సైడ్ వేసాను. మిగతాది జిఐ పైప్ కాబట్టి దానికి తుప్పు ఏం పట్టదు. ఇంకా నెక్స్ట్ ఈ పైన ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మన జిఐ పైపులో బట్టలు ఆరేసుకునే ఉంటుంది సరే, పచ్చటి ప్లాస్టిక్తో కోటింగ్ కొట్టేసి వస్తుంటాయి బట్టలు ఆరేసుకునే తీగలు. ఆ తీగలతోటి పైన వేసేసుకున్నాను అనమాట. ఈ మూడు చోట్ల గోళ్ళ కొట్టిన ఒకటి పెట్టి కొట్టిన గోడ లేకపోతే అలా గాలిలో నిలబెట్టేసాను. చూడండి, ఈ గొట్టం ఉంది కదా, ఈ పైప్ అలా గాలిలో ఉంది. ఇది గాలిలో అంటే మీకు దీనిపైన లోడ్ ఏమీ రాదు. 3 ఆటలు గోడకున్నాయి కాబట్టి ఇది ఒకటి గాలి అలాగే నేల మీద జస్ట్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. 4 వైపులో గోడ లేదు కాబట్టి నేను ఆ విధంగా ఇచ్చుకున్నాను. 4 వైపులో గోడ ఉంటే అవకాశం ఉంటే 4 వైపులో దాన్ని మనం గోడకు కొట్టేసుకోవచ్చు, స్క్రూలు వేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మామూలుగా నేల మీద అలా పెట్టేసినా కూడా మిగతా 3 కటింగ్లు ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది. ఇదిగోండి జిఐ బట్టలు ఆరేసుకుని అన్నాం కదా, వైరు మనం హార్డ్వేర్ షాప్లో దొరుకుతున్నది. దీంతో నేను తీగలు అల్లాను పైన. ఆల్టర్నేటివ్గా మనం నవ్వారికి ఎలా కలుగుతాం, నవ్వారు మంచానికి ఒకటి పైకి ఒకటి కిందకు వచ్చే విధంగా, ఆ విధంగా 9 అంగుళాలు 9 నిలువులో 9 అంగుళాలు 9 అంగుళాలకు ఒకటి వేస్తాను. అడ్డంగా వచ్చి 6 అంగుళాలు వేసాను. చూడండి, ఒక్కొక్క పైపుకి నాకు 1 ఇంచ్ పైపు 20 అడుగుల పైపు ఒకటి, 20 అడుగుల పైపు 600 తీసుకున్నాడు. అలాంటే 4 పైపులు తీస్తాను. 80 అడుగులు 2400 అయింది. అంటే మొత్తం పైపుల కాస్ట్ ఎంత అయింది? 2400 అయింది. అదేవిధంగా ఈ ఉన్నాయి కదండి ఈ వైర్ అంటే తీగ వచ్చి పెద్ద ఏమో 2 తీస్తాను, చిన్నవి 2 తీస్తాను. పెద్దవి అంటే 120 మీటర్లు, 120 రూపాయలు, 240 రూపాయలు అయింది రెండుని. చిన్న 60 రూపాయలు, 120 రూపాయలు అయింది రెండు కలిపి. నెక్స్ట్ వెల్డింగ్ ఛార్జెస్ వచ్చి 1200 అయింది. మొత్తం కలిపింది 2400 ప్లస్ 360 ప్లస్ 1200 ప్లస్ 3900 అయిందండి. ఇంచుమించుగా 3960. మొత్తం ఆటో ఛార్జీలు ఇవన్నీ కలుపుకుంటే 4100 వరకు అవుతుంది కంప్లీట్గా అనమాట. ఈ పైప్ వచ్చేసి లెంగ్త్ పందిరి పొడవు వచ్చేసి 16 అడుగులండి. వెడల్పు వచ్చి 6 అడుగులు, 6 అడుగులు వెడల్పు. ఎత్తు వచ్చేసి 7 అడుగులు. ఈ విధంగా చేసుకుంటే 4 వైపులా 4 ఎత్తులు. అడ్డం వచ్చి 2, నిలువు వచ్చి 2, మధ్యలో ఒకటి ఎక్స్ట్రా వేసాం సపోర్ట్ కోసం అని చెప్పి. అడ్డంలో మధ్యలో ఇంకోటి వేసాం అనమాట. పందిరి ఈ విధంగా వస్తుంది కదా, ఇదేమో 6, అది 16, ఎత్తి వచ్చి 7, ఆ విధంగా వేసాను అనమాట. వేస్తే దగ్గర 4000 అయింది నాకు కాస్ట్. దాన్ని బట్టి మీకు రేట్ ఎంత పడుతుందంటే 20 అడుగుల రాడ్ తీసుకుంటే 20 అడుగుల పైప్ వచ్చి 600 అండి. ఇంకా చీప్ క్వాలిటీ ఉన్నాయి కానీ 600 బాగుంటుంది.
ఇది తుప్పట్టదు, ఎన్నాళ్ళైనా తుప్పట్టదు కాబట్టి ఈ విధంగా చేస్తాను. ఇంచుమించు 4000 పెట్టుకుంటే 16x6, 16 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు, 7 అడుగులు ఎత్తుతోటి పందిరి తయారైపోయింది అనమాట. మీకు ఎవరైనా అవకాశం అనేది చేసుకోవాలంటే దీన్ని బట్టి కొలతలు వేసుకుని చేసుకోండి. నెక్స్ట్ ఇది అల్లేటప్పుడు మట్టుకు పైన చెప్పాను కదా, ఆల్టర్నేటివ్గా అంటే మన నవ్వర్ అనే దగ్గర నవ్వర మంచానికి పైకి కిందకి ఒకటి చూపిస్తాను మీకు. జస్ట్ బెత్తగా ఉంది కాబట్టి చేతితో తిప్పేస్తే సరిపోతుంది, మీకు ఏం అక్కర్లేదు. జస్ట్ పైపు వైర్ ఎలా పెట్టడం చేతితో తిప్పేస్తే గట్టిగా ఉంటుంది అది. దాన్ని ఏమో ఒకటి పైకి ఒకటి కిందకి, ఒకటి పైకి ఒకటి కిందకి ఆ విధంగా తీసుకెళ్ళి అవతలేపు గొట్టను కూడా వేసి దాన్ని కలిపేస్తాను అనమాట. ముందు కట్ చేసి వస్తున్నాయి ఎంత లెంగ్త్ అనేది ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఒకదానికి ఆల్టర్నేటివ్గా వేస్తాం అనమాట, ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చే విధంగా. ఇది వైరు మడతలడిపోతుంటుంది అని కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ రెండో అయిపోయి గట్టిగా లాగి అటువైపు దాన్ని చుట్టేసాం అనుకోండి, చాలా గట్టిగా ఉంటుంది, బాగా ఉంటుంది అనమాట. ఇది సరిపోతుంది, మనకి ఈజీగా వేసుకోవచ్చు. ట్రెల్లిస్ అడ్డ పందిరి వేసుకుందాం, ప్యారల పందిరి ఇలాగ వేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకోండి. ఎందుకంటే GI పైపులు దొరుకుతాయి, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇంచుమించుగా అడుగు ఎంత పడుతుందంటే 20 అడుగులు 600 అంటే అడుగు వచ్చేసి 30 రూపాయలు పడుతుంది అనుకుంటా. 30 రూపాయలు పడుతుంది అడుగు. ఇది కొంచెం మంచి క్వాలిటీ అనమాట. తక్కువ క్వాలిటీ అయితే 30 అంటే 25 ఎంత పడుతుంది తక్కువ క్వాలిటీ అయితే. ఈ రెండు వైపు ఇలా బిగించేయటం చూసారా, చాలా స్ట్రెంగ్తీగా ఉంటుంది ఇది. ఈ విధంగా పందిరి వేసుకుంటే మనం దీని మీదకి పాదులు వేసి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఒకటి వేసి చూపించండి, మిగతా అన్ని వేసేసాక మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది పందిరి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 4000లో పందిరి అయిపోయింది. మీరు ప్లాస్టిక్ PVC పైపులు తెస్తే గట్టి గాలి వేస్తే ఎగిరిపోద్ది, PVC పైపులతో అయితే పోతాయి జాయింట్లు. దీనికైతే వెల్డింగ్లు చేసేస్తే గట్టిగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఆ విధంగా తయారైంది పందిరి. ఇంక దీనికి ఎంత గాలి తుఫానుకు కూడా అసలు చెక్కు చదవలేదు ఇది. ఇలా చేసుకోండి ఎవరన్నా చేసుకుంటే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్, అది నొక్కండి. నొక్కితే పైన ఆల్ అని చెప్పి ఇంకొక బెల్ వస్తుంది, అది కూడా నొక్కండి. అప్పుడు మీకు నా వీడియోలు అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ మధ్యన చాలామంది ఏంటంటే చూడట్లేదు వీడియోలు, ఏంటంటే మాకు నోటిఫికేషన్ రావట్లేదండి అంటారు. బెల్ ఐకాన్ నొక్కితే కదా వచ్చేది మీకు నోటిఫికేషను. ఎప్పుడు పెట్టారండి ఆ వీడియో అన్నారు, డౌట్ అడుగుతున్నారు. వీడియో కావాలి, ఆల్రెడీ పెట్టాను చూడండి, ఎప్పుడు పెట్టారండి మాకు నోటిఫికేషన్ రాలేదండి అన్నారు. మొత్తం నా ఛానల్లో అన్ని వీడియోలు ఉంటాయి. ప్రసాద్ గార్డెన్ జోన్ కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టిన నా ఛానల్ మొత్తం వచ్చేస్తుంది, ప్రసాద్ గార్డెన్ జోన్. అందులో మీకు ఏది కావాలంటే అన్ని వీడియోలు, ఫండమెంటల్స్ కాడి నుంచి సాయిల్ మిక్స్ కాడి నుంచి విత్తనాల కాడి నుంచి మొక్కలు అన్ని రకాలు ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.